ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 22వ తేదీ అనగా ఆదివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మార్గశిర మాసము హేమంత ఋతువు దక్షిణాయనము బహుళపక్షము తిథి సప్తమి డిసెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 12:21 నుండి డిసెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 2:32 వరకు. తదుపరి తిథి బహుళపక్షం అష్టమి డిసెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు 2:32 నుండి డిసెంబర్ 23వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 5:08 వరకు. నక్షత్రం ఉత్తర ఫాల్గుని డిసెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 6:14 నుండి డిసెంబర్ 23వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9:09 వరకు. కరణం భవ డిసెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి 1:23 నుండి డిసెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 2:32 వరకు. బాలవ డిసెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 2:32 నుండి అదే రోజు అర్ధరాత్రి తెల్లవారితే 23వ తేదీ అనగా 3:48 వరకు. కౌలవ డిసెంబర్ 23వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 3:48 నుండి అదే రోజు సాయంత్రం 5:08 వరకు. వారం ఆదివారము సూర్యోదయం ఉదయం 6:46 సూర్యాస్తమయం సాయంత్రం 5:43. చంద్రోదయము డిసెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 12:08 చంద్రాస్తమయము డిసెంబర్ 23వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 12:24. రాహుకాలం సాయంత్రం 4:21 నుండి 5:43 వరకు. యమగంట కాలము మధ్యాహ్నం 12:14 నుండి 1:36 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 2:59 నుండి సాయంత్రం 4:21 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4:15 నుండి 4:59 వరకు. వర్జ్యము మధ్యాహ్నం 2:19 నుండి సాయంత్రం 4:07 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. అమృతకాలము అర్ధరాత్రి 1:04 నుండి 2:51 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:10 నుండి 5:58 వరకు. సూర్యరాశి ధనుస్సు రాశి. జన్మరాశి కన్యారాశిలోకి ప్రవేశించే ముందు డిసెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 12:55 వరకు చంద్రుడు సింహరాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవంటి వాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు బలపడుతుంది. వ్యక్తిగత రుణాన్ని తిరిగి చెల్లించేటందుకై పొదుపు మీద దృష్టిని ఎక్కువగా పెట్టండి. వ్యక్తిగత జీవితంలోని సమస్యలను పట్టించుకోకపోవటం లేదా తిరస్కరించటం లాంటివి చేసే బదులు ధైర్యంగా ఆ సమస్యలను ఎదుర్కొనేటందుకై ప్రయత్నించండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. కళాత్మక నైపుణ్యాలతో ప్రణాళికలను వేగవంతం చేయాలి. ధైర్యం విఘ్నతతో ముందుకు సాగాలి అనే ఆలోచన ఉంటుంది. కార్యాలయంలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకుల వలన సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా ఉద్యోగంలో కొన్ని కొత్త బాధ్యతలను కూడా పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది, కానీ కొన్ని ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. కాబట్టి మీ బడ్జెట్పై దృష్టి ఉంచండి. పెట్టుబడి పెట్టాలని ఆలోచన ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరైనా అనుభవజ్ఞుల సలహాలను తీసుకోండి. ఉద్యోగాలు చేసేవారు పై అధికారి నుండి కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. వృషభ రాశి వారు ఈరోజు వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉండడానికి ఇష్టపడతారు, కానీ అప్పుడప్పుడు ఇది బాగానే ఉంటుంది. అయితే పూర్తిగా ఇలా ఉండడం మాత్రం మంచిది కాదు. మీ వ్యక్తిగత జీవితంలో సామరస్యం ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలసట ఉంటుంది. మానసిక మరియు శారీరక సమస్యలు కొనసాగుతాయి. యోగా మరియు వ్యాయామం కొరకు కొంత సమయాన్ని కేటాయించడం మంచిది. వైవాహిక సంబంధాలలో కొన్ని సమస్యలపై ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారస్తులు విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితి ఉంది. మీ గౌరవం ఈ రోజు చర్చింపబడుతుంది. సామాజిక కార్యకలాపాలపై ఆసక్తి ఉన్న వ్యక్తులు ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. షాపింగ్ చేసేటప్పుడు చాలా ఉత్సాహంగా గడపవచ్చు, కానీ ఇది మీ బడ్జెట్ను పాడు చేస్తుందని గుర్తుంచుకోండి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే వెంటనే మీరు దానిపై పని చేయవచ్చు. ఈరోజు ప్రయోజనకరమైన పరిచయాలు ఏర్పడతాయి. వీటి ద్వారా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు. మీ లక్ష్యంపై దృష్టి పెట్టవలసిన సమయం ఇది. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ గురువు లేదా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం వలన అడ్డంకులు తొలగిపోతాయి.
చాలా కాలం తర్వాత కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడం ద్వారా సంతోషంగా ఉంటారు. దిగుమతి ఎగుమతి వ్యాపారాలలో నిమగ్నమైన వ్యక్తులు ఈరోజు పెద్ద లాభాలు పొందుతారు మరియు పెద్ద ఆర్డర్లను కూడా పొందుతారు. మీ కృషికి శుభ ఫలితాలు మరియు పని రంగంలో పురోగతి పొందుతారు. ఏదైనా చిక్కుపడ్డ ప్రణాళిక లేదా పనిని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. మీ పనులన్నీ కూడా సమయానికి పూర్తవుతాయి. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఎటువంటి చర్చకు మీరు ముందుకు వెళ్ళడం మంచిది కాదు. పోగొట్టుకున్న డబ్బును ఈరోజు పొందే అవకాశాలు ఉన్నాయి. సోదరులు మరియు సోదరీమణులతో సంబంధాలలో కొనసాగుతున్న విభేదాలు ఈరోజు కొంతవరకు పరిష్కరించబడతాయి మరియు మీ సంబంధాలలో మాధుర్యం కూడా ఉంటుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. అన్ని రంగాల్లోనూ మీరు రాణిస్తారు. ఆర్థిక వాణిజ్య ప్రయత్నాలను అనుకూలంగా ఉంచుకుంటారు. విద్యార్థులు తమ జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉంటారు. తొందరపాటు నిర్ణయాల వలన సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు కాలానుగుణంగా తమను తాము అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ చుట్టూ అనుకూల వాతావరణం ఉంటుంది. ఆకర్షణీయమైన ఆఫర్లను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. మిత్రులతో కలిసి టూర్కు వెళ్తున్నట్లయితే గనక ప్రయాణంలో మీరు ఉత్సాహంగా ఉంటారు. కొత్త వ్యక్తులతో సరైన సంభాషణను వృషభ రాశి వారు ఏర్పరచుకుంటారు. కొత్త అవకాశాలను సాధించడంలో ఈరోజు విజయం పొందుతారు. కార్యాలయంలో ఉత్సాహంగా ఉంటారు. సాయంత్రానికల్లా పనులన్నీ పూర్తవుతాయి. సామాజిక స్థాయిలో మీరు కష్ట సమయాల్లో మానసికంగా స్థిరంగా ఉంటారు. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ఎటువంటి తొందరపాటు వద్దు. కుటుంబంలోని ప్రతి ఒక్కరి మాట కూడా వినడం మీకు చాలా మంచిది. వ్యాపారస్తులు ఈరోజు ఏదైనా పెద్ద కంపెనీ నుండి ఒక పెద్ద ఆర్డర్ను పొందుతారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వృషభ రాశి వారు ఈరోజు వారి ప్రియమైన వారి హృదయాన్ని గెలుచుకోవడంలో విజయాన్ని సాధిస్తారు. కొంతమంది మంచి వ్యక్తులతో మీ సమావేశం మీ రోజును మరింత మెరుగుపరుస్తుంది. అయితే మిమ్మల్ని ఎవరైనా ఈరోజు మోసం చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు వృషభ రాశి వారు తమ జీవిత భాగస్వామి చెప్పేది వినవలసి ఉంటుంది మరియు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కోరుకున్న రంగంలో పనిచేసే అవకాశాలు ఉన్నాయి. బంధువుల నుండి సహాయాన్ని పొందుతారు. ఈరోజు ప్రయోజనకరమైన పరిచయాలు ఏర్పడతాయి. వీటి ద్వారా నిలిచిపోయిన పనులను పూర్తి చేయవచ్చు. మీ లక్ష్యంపై దృష్టి పెట్టవలసిన సమయం ఇది. కొంతమంది మీపై పుకార్లు ఈరోజు వ్యాప్తి చేయవచ్చు, కానీ వారి ప్రణాళికలు ఏవి కూడా సఫలమవ్వవు, అన్నీ విఫలమవుతాయి. అకౌంటింగ్లో పారదర్శకత్వం వహించడం చాలా ముఖ్యం. షాపింగ్ చేయాలి అనుకునేవారు ఈరోజు బడ్జెట్పై దృష్టి ఉంచుకోవాలి. ఈరోజు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే ఆలోచన కూడా ఉంటుంది. అయితే ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలి. వృషభ రాశి వారికి ఈరోజు ఒక మోస్తరుగా ఉంటుందని చెప్పవచ్చు. ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈరోజు ఏవైనా లేత రంగు వస్త్రాలను ధరించేటందుకే ప్రయత్నించండి. అదేవిధంగా ఉదయం కానీ సాయంత్రం కానీ శివాలయ దర్శనం చేసుకోండి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.